త్రయీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎపిసోడ్ 2. నా హృదయం చెబుతుంది భగవంతుడు ఉన్నాడని, కాని నా ముందు మరికొన్ని ప్రశ్నలు ఉదయించాయి. మరి నేను ఎలా ఆయనను చూడను? నిజంగా నేను కోరుకొని ప్రయత్నిస్తే ఆయనను చూడగలనా? ఈ మహాత్ములందరూ చెప్పినట్టు ఒక గురువో, ఒక మహాత్ముడో నాకు నా భగవంతుని కలుసుకునే విషయంలో ఏమైనా సహాయం చేయగలరేమో. కాని అలాంటి గురువు నాకు ఎక్కడ దొరుకుతాడు? ఎలా నేను ఆయనను కనిపెట్టాలి? నిజంగా అలాంటి మహాత్ములు ఉన్నారా అనే అనుమానం నాకు బలపడసాగింది. అందుకే అది తేల్చుకుందామనే గురువులని, మహాత్ములని కలుసుకోవాలి అనుకున్నాను. ఇందులో పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతుల వైపు నా దృష్టి వెళ్ళలేదు. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఉన్న వారికంటే ఎలాంటి ప్రచారం లేకుండా గుప్తంగా జీవిస్తున్న వాళ్ళని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాంటి గుప్త మహాత్ములని వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్థలంలో వారు నాకు కలిసే అవకాశం ఉందా అని ఆలోచించినప్పుడు, పురాణకాలం నుండి ఆధ్యాత్మికతకు చిహ్నంగా విరాజిల్లిన కాశీనగరి గుర్తుకు వచ్చినది. కాశీనగరి శంకరభగవానుని నివాస స్థలి. ప్రతి హిందువు తన మరణం కాశీలో జరగాలనుకుంటాడు. ఎందుకంటే కాశీలో మరణించిన వారికి శంకరుడు మోక్షమంత్రం ఉపదేశిస్తాడని, వారికి పునర్జన్మ ఉండదని ప్రసిద్ధి. అందుకే సామాన్య జనులే కాక ఎందరో మహానుభావులు సైతం కాశీ ప్రశస్తిని గుర్తించి కాశీ దర్శనం తప్పక చేసుకుంటారు. కొంతమంది కాశీనే తమ నివాస స్థానంగా చేసుకోవడం కూడా జరిగింది. కాశీ విశ్వనాథుడు 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. కాశీ విశాలాక్షి అష్టాదశ మహాపీఠాలలో ఒక పీఠం. గంగోత్రి నుండి జనించిన గంగామాత అక్కడి నుండి అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను దాటుతూ కలకత్తా వద్ద సాగరంలో కలుస్తుంది. కాని గంగకి కాశీలో ఉన్నంత విశిష్టత మరెక్కడా లేదని చెప్పవచ్చు. పురాతన ఈ నగరిని యాత్రికులు కాశీ అని, ఆ నగరంలో నివసించే వాళ్ళు బెనారస్ అని, పాశ్చాత్యులు వారణాసి అని, సాధువులు, సన్యాసులు ఆనందవన్ అని అంటారు. వరుణ మరియు అస్సి అనే నదులు ఈ స్థలంలో గంగా నదిలో కలవడం వలన ఈ స్థలం వారణాసిగా ప్రఖ్యాతిగాంచింది. అస్సీ నది గంగలో కలిసే చోటు నుండి వరుణనది గంగలో కలిసే మధ్యలో కాశీనగర ముఖ్యమైన 84 స్నాన్ఘట్టాలు ఉన్నాయి. వీటిని ఘాట్లు అంటారు. ఎంతో మంది సాధకులు, సాధువులు కాశీలో ఉంటారని వినడం వలన నేను నా ఆధ్యాత్మికత వైపు ప్రయాణంలో మొదటి మజిలీగా కాశీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రయాణం కోసం ఇంట్లో వాళ్లను ఒప్పించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. ఎందుకంటే నేను నా ప్రయాణం ఒంటరిగా చేయాలనుకున్నాను. మన దేశం సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందినా కొన్ని విషయాలలో మన కట్టుబాట్లు మనల్ని వెనక్కులాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. హిందూ ధర్మంలో ఒక మధ్యతరగతి కుటుంబపు ఆడపిల్లనైన నాకు ఆ మాత్రం వ్యతిరేకత నేను ఊహించనిదేమీ కాదు. కాని ఆధ్యాత్మికత అనే మామిడిపండు నన్ను అమితంగా ఆకర్షించడం వలన ఎలాగైనా సరే దాన్ని అందుకోవాలనే తపన నాది. కొంచెం కష్టపడి మొత్తానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించగలిగాను. శివరాత్రికి 15 రోజులు ముందు నేను కాశీలో ఉండేలా ఏర్పాటు చేసుకున్నాను. శివరాత్రికి సాధువులు వచ్చే అవకాశం ఉందని నా ఉద్దేశ్యం, అందుకే ఆ సమయంలో వెళ్ళాలనుకున్నాను. చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను నేను కాశీ ప్రయాణం అయ్యే రోజు కోసం. నిజం చెప్పాలంటే కొంచెం కంగారుగా కూడా ఉంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఇలాంటి ప్రయాణాలు చేయలేదు, అది కూడా ఒంటరిగా. మొత్తానికి నేను ఎదురుచూసే ఆ రోజు వచ్చేసింది.
కాశీ ట్రైన్లో అడుగుపెట్టిన నాకు అంతా గందరగోళంగా అనిపించింది. ట్రైన్ మొత్తం బిహార్, ఉత్తరప్రదేశ్ వాళ్లతో నిండి ఉంది. ఎవరిని చూసినా గుట్కా, పొగాకు నములుతూ భయపెట్టేలా ఉన్నారు. ఇక ఇలాంటి వాళ్లని చూడటం నాకు సహజమే అని నాకు నేను సర్దిచెప్పుకుని నాకు వచ్చిన సైడ్ బెర్త్ ఎక్క కిటికీ వద్ద కూర్చున్నా. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333